ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. Oh yeah, oh yeah. You're my darling, come on the way you are blazing, everything feeling it now. All my crazy feelings are raising, my baby, let it go. Hi! ఎలా ఉన్నారు? So yes, మీ అందరికి హాయ్ అండ్ వెల్కమ్ టు జిజిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా సో ఫైన్ విజయ్ వల్ల మనం ఉన్నాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ తో. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా యాజ్ యూజువల్ గా విజయాస్ టీమ్ అంటే నా టీం నుంచి ఒక 3 టాస్క్లు సిద్ధంగా ఉన్నాయి అండ్ నా టీం నుంచి కూడా అంటే బానస్ టీం నుంచి కూడా ఒక 3 టాస్క్లు రెడీగా ఉన్నాయి. సో ఎలాంటి టాస్క్ అయినా సరే మా అమ్మాయిలు మాత్రం ఈ అల్లరి చాలు, వాళ్ళు ఈజీగా పర్ఫార్మ్ చేస్తారు. ఐ డోంట్ నో అబౌట్ సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ డూ ది టాస్క్. ఓకే సో బాను యాజ్ యూజువల్ చెప్పాం కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 3 టాస్క్లు చేయడానికి నా టీం నుంచి అయితే 3 సిద్ధంగా ఉన్నారు అండ్ నీ టీం నుంచి కూడా ఒక 3 రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. మరి ఎస్ వెళ్ళాలి అంటే ఫస్ట్ నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రావాలి కదా. సో ఇస్ కమింగ్. సో నిఖితకి వచ్చిన టాస్క్ ఏంటంటే నిఖిత ఇప్పుడు డాన్స్ చేయాలి. సో గర్ల్స్ నిఖిత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే సో థాంక్యూ సో మచ్. ఓకే సో ఫైన్ అదే ఎనర్జీతో నా టీం అంటే బానుస్ టీం నుంచి కూడా ఫస్ట్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంది. సో ఎవరు వస్తున్నారు? ప్రియాంక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు యాజ్ యూజువల్ గా డాన్స్ చేయాలి. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే యాక్చువల్లీ ప్రియాంక నడకలోనే డాన్స్ ఉంది. ఏమంటారు గర్ల్స్? అంతే కదా, నా టీం అడగాలి. ఓకే సో ప్రియాంక థాంక్యూ. అండ్ ఇప్పుడు నా టీం నుంచి సెకండ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? అలేఖ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఓకే నీ స్వీట్ వాయిస్ తో ఇప్పుడు నువ్వు పాట పాడాలి. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ కీర్తిం
కలిగించు వైరాజ్య దివ్య సౌఖ్యం దీయనోపగతగా నన్ను నొడవరకుచు పై పైని సంసార బంధనుల కట్టేను నా పలుకు చెల్లున నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడ శ్రీనారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ హరిహరి నారాయణ. ఓకే సో ఫైన్ అదే ఎనర్జీతో మా అమ్మాయిల నుంచి కూడా సెకండ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక రెడీగా ఉన్నారు. సో కమ్. ఓకే అనుష, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు నిద్రలో నడుస్తూ కలవరించే అలవాటు ఉంది. నువ్వు ఇక్కడ మాకు ఎలా పర్ఫామ్ చేసి చూపిస్తావు? నిద్రలో నడవడము మళ్ళీ మళ్ళీ కలవరించడము మాట్లాడుకోవడాలు అన్ని జరుగుతూనే ఉంటాయి నిద్రలో. సూపర్ గా ఇది. బాగుందా నీకు ఈ టాస్క్? సో స్టార్ట్. నిన్న మనం సినిమాకి వెళ్ళినాం, అది చాలా బాగుంది కదానే. చాలా బాగుంది. ఏం సినిమా అది? బాబు బంగారంకి వెళ్ళినాం నిన్న మనం ఈ టైంకి. అది చాలా బాగుంది కదవే. మళ్ళీ ఒకసారి వెళ్దామా అని అట్లా సినిమాకి ఏదన్నా. ఏం ఎగ్జామ్ రాసినామో ఏమో, ఎగ్జామ్ అయితే పెట్టిరు కానీ మనమేమో సినిమా చూసి వచ్చి ఎగ్జామ్ అటెండ్ అయినామే. ఏం రాసినామో అదైతే మనకు తెలియదు, మార్క్స్ వచ్చినాక తెలుస్తాయి. అప్పుడు పేరెంట్స్ కి చెప్దాం సినిమాకి వెళ్ళినామని. సరే నావే, మీరు కూడా అలానే చెప్పండి, నేను ఇట్లా చెప్తా అట్లా. ఓకేనే, మళ్ళీ ఎప్పుడు వెళ్దామే? నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నా అంటే నాకు అర్థం కాలేదు. ఫెయిల్ కావట్లే, నేను మార్క్స్ మంచిగా. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మమ్మీతో మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఫెయిల్ అవుతుంటే ఓకే థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? సూపర్. తనకే సూపర్ అనిపించింది, మాకు ఇంకా సూపర్. ఓకే థ్యాంక్ యూ. మనం చెప్పుకోవడంలో ఉన్న కిక్కే వేరప్ప. నా టీం నుంచి ఫైనల్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో నువ్వు ఒక్కసారి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆ స్టైల్ అనేది బాడీలోనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్యాట్ వాక్ చేసి చూపించాలి. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లా. ఓకే సో రీతు రెడీ? సో గెట్ సెట్ మూవ్. పరిగెత్తే గాలాన్ని కలిపి చుక్కల్నేలుదా నీలోని ఖాళీని నిలువెల్లా నింపేని నీలో ఉన్న నిలువే సూపర్. బట్ ఓవరాల్ గా ఎలా ఉంది క్యాట్ వాక్? థాంక్యూ సో మచ్ గర్ల్స్. సో ఫైన్, ఇప్పుడు మా అమ్మాయిల నుంచి లాస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక రెడీగా ఉంది. సో ముందుకు వచ్చేసి దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. సంగవి, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక డాక్టర్వి. ఓకే, నీ దగ్గరకు ఒక మతిస్థిమితం లేని పేషెంట్ వచ్చాడు. ఓకే, నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు? డూ యూ వాంట్ ఎనీబడి? ఓకే రెడీయా? ఎస్. ఓకే గెట్ సెట్ గో. అసలు పేషెంట్లే లేరు, ఏం లేరు. డాక్టర్ చదివి వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఒక్క పేషెంట్ వస్తే జీవితం ధన్యం అయిపోతుంది నాకు అసలు ఈరోజు. హలో డాక్టర్. ఓ పేషెంట్ వచ్చారా? వచ్చేసా. ఏంటి మీ ప్రాబ్లం? నాకు మతిస్థిమిత లేదు, అన్ని మర్చిపోతూ ఉంటా. అంటే ఎట్లాంటి మర్చిపోతారు? అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. అసలు ఇప్పుడు చేసిన 5 minutes కి అన్ని మర్చిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి వచ్చారు, మీ ఇంటి అడ్రస్ తెలుసా మీకు? తెలీదు, మర్చిపోయా. అదేంటి మీకు వచ్చిన రూట్ అయినా గుర్తుండాలి కదా. ఆటో వాడికి చెప్తే తీసుకొచ్చాడు. అదే ఆటో ఎక్కిన నెంబర్ అని గుర్తుండాలి. లేదు, ఆటో నెంబర్ చూసుకోలేదు. అసలు మీ పేరేంటి? సృజన అనుకుంటా. అనుకుంటా ఏంటి? అసలు మీకు మతిస్థిమితం, మీ పేరు గుర్తుంది కదా మరి. అనుకుంటా అందరిలో పిలుస్తూ ఉంటాను. అసలు ఏంటి, ఎక్కడికి వచ్చారు మీరు? డాక్టర్ దగ్గర. మనమే కాలేజ్కి వెళ్ళాం, కాలేజ్ టైం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? నేను డాక్టర్ అండి. ముగిసిందనుకుంటే
తానే తందానా మరోటి మొదలయ్యిందయ్యో తానే తందానా పైసల కోసం పడి చచ్చే ఏ మనిషికై ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను ఉండండి మన ఇంజెక్షన్ రెడీ చేస్తాను ఏ ఇంజెక్షన్ ఏంటి నాకు మీకే ఇంజెక్షన్ పారిపోకండి పక్కకెద ముగిసిందనుకుంటే తానే తందానా మరోటి మొదలయ్యిందయ్యో తానే తందానా పైసల కోసం ఓకే నైస్. ఒక్క పిచ్చోళ్ళు అయిపోయి ఇద్దరు పిచ్చోళ్ళు అయ్యారు ఇప్పుడు ఇక్కడ. ఈ పిచ్చోళ్ళు అంతా మళ్ళీ వాళ్ళకి పిచ్చోళ్ళు అయిపోయేలా ఉన్నారు. సుజన అండ్ సంఘవి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఫైన్ విజయ్, మన ఈ టాస్క్లు కూడా చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ఎనర్జీతో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా. ఇప్పుడు టాస్క్ ఎంత వండర్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారో అంతే ఎనర్జీతో, అంతే సూపర్ గా, అంతే అద్భుతంగా ఇప్పుడు మీరు ఆటలు కూడా ఆడాలి. ఆర్ యు రెడీ? ఎవరు కాదని చెప్పు, దే ఆర్ రెడీ. ఓకే సో ఫైన్, మన ఫస్ట్ గేమ్ పరుగు పరుగు. ఓకే సో పరుగు పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సో ఫైన్, ఈ పరుగు పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. ఓకే సో ఫైన్, నీ టీం ఇక్కడ విజయ్ నీ టీం రెడీగా ఉంది అండ్ ఇక్కడ నా టీం కూడా రెడీగా ఉంది. ఏం లేదు, మీకు సింపుల్ గా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఒకసారి మా విజయ్ అదో కోరిక అనమాట, నేను మాక్ చేస్తే బాగుంటది, కలర్ఫుల్ గా ఉంటది ఎపిసోడ్ అంటూ ఉంటది ప్రతి. నువ్వు మాక్ చేస్తే కలర్ఫుల్ ఏంటి? కలర్ఫుల్ గా నీ ఇక్కడ ఫీలింగ్ ఇంతమంది కలర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి నువ్వు కలర్ఫుల్ అవుతావు. యాక్చువల్ గా ఇప్పుడు ఇంతమంది కలర్స్ మధ్యలో ఇంకో కలర్ ఆడైతే ఇంకా నువ్వు కలర్ఫుల్ గా colour ఉంటది. అనకు, please. అంతే కదా? నన్ను డిసప్పాయింట్ చేయదు యాక్చువల్ గా. బ్లాక్ అండ్ వైట్ అంతే. చూడు చూడు, ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ అన్నా ఉంది కదా. సో ఫైన్, ఏం లేదు, కొట్లాటిగా ఆపేద్దాం. ఏం లేదు, సింపుల్ గా దీన్ని ఏమంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? బోనస్ సంచులు. ఏం లేదు, సింపుల్ గా ఈ బ్యాగ్ లో దిగాలి. ఓకే, దిగిన తర్వాత జంప్ చేస్తూ అక్కడ ఒక బౌల్ ఉంది, ఆ బౌల్ లో వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇక్కడ నా టీం నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తే, వాళ్ళ టీం నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని ఈ బౌల్ లో డ్రాప్ చేయాలి. అండ్ మనకి టైమర్ కూడా ఉంటుంది, ఇక్కడ టైమర్ ఉంటుంది. లాస్ట్ పర్సన్ ఎవరైతే ఇక్కడికి వచ్చి డ్రాప్ చేస్తారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. ఓకే సో ఫైన్, సపోర్ట్ చేస్తాము. యూ క్యాన్ మూవ్. సో ఫైన్ విజయ్, మా టీం అయితే ఇక్కడ సూపర్ ఫాస్ట్, అంతే కదా? అల్లరిలో అయినా సరే, దేంట్లో అయినా సరే, యాక్టివిటీస్ లో అయినా సరే సూపర్ ఫాస్ట్. సో వాళ్ళే రెడీగా ఉన్నారు. పరుగు. ఓకే సో గర్ల్స్ గెట్ సెట్ గో. వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్, బాగా ఆడారు. అండ్ విజయ్, ఇప్పుడు నీ టీం రెడీయా? రెడీ, చూపిస్తాం. సరే, మేము సైడ్ ఇస్తాం. ఓకే సో గర్ల్స్ రెడీ? సో పరుగు పరుగు. ఓకే, టైమర్ నా చేతిలో ఉంది కాబట్టి సో గెట్ సెట్ గో. ఓకే సో ఫైన్, ఈ పరుగు కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇక్కడ నుంచి బాను టీమ్ చాలా సక్సెస్ఫుల్ గా వచ్చేసారు అండ్ విజయాస్ టీమ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా వచ్చారు. ఏంటి రెడీ ఉంటారు ఫస్ట్? సో ఫైన్, యాక్చువల్ గా ఇప్పుడు మనం విన్నర్స్ ని అనౌన్స్ చేయాలి కాబట్టి చేస్తాం, బట్ ఒక చిన్న
ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చేస్తాం. ఓకే, సో ఫైన్. అనిపించింది పరుగు పరుగు? ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. పరుగు పరుగు ఎలా అనిపించింది? చాలా బాగుంది కానీ భయం అయింది ఫస్ట్ లో. సుజన చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? అసలు ఫస్ట్ గేమ్ షో చూడగానే భయం వేసింది, ఆడును అని. తర్వాత ఫైనల్ ఎవరు రీచ్. సంగతి చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా మంచిగా అనిపించింది. చెప్పు పరుగు పరుగు ఎలా అనిపించింది నీకు? చాలా ఎంజాయ్ చేశాను. సో నీకెలా అనిపించింది పరుగు పరుగు? చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించింది పరుగు పరుగు? అసలు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం ఆడడం. ఓకే, నీకెలా అనిపించింది పరుగు పరుగు? నేను ఎప్పుడు ఇలాంటి గేమ్ ఆడా అనుకున్నా కానీ ఫస్ట్ టైం ఆడాను. నైస్. ఓకే, సో ఫైన్, ఇట్స్ టైమ్ ఫర్ రిజల్ట్స్. కాబట్టి ఇక్కడ నా టీం అంటే బానూస్ టీం వీళ్ళు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 32 సెకండ్స్ లో. నా టీం అంటే విజయాస్ టీం రీచ్ అయింది ఇన్ 29 seconds. సో విన్నర్స్ మా టీం, దట్ ఈస్ వి గర్ల్స్. కంగ్రాచులేషన్స్. సూపర్. సో ఫైన్ విజయ, మన పరుగు పరుగు కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఉన్న మన సెకండ్ గేమ్ లో, మన సెకండ్ గేమ్ ఏంటంటే, మన సెకండ్ గేమ్ కి వెళ్లే ముందు మనకు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మన ముందు ప్రెజెంట్ చేయడానికి బిందు రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ హర్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ధిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, ధిమ్మిడి తరువులేసే గరీబు. బిందు. సో బిందు, ఎలా అనిపించింది బిందుస్ పర్ఫార్మెన్స్? థ్యాంక్ యూ సో మచ్ బిందు. అండ్ సో ఈ మాత్రం ఎనర్జీతో మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. సో మన నెక్స్ట్ గేమ్ క్యాప్ ఆన్ హెడ్. ఈ క్యాప్ ఆన్ హెడ్ ఆడడానికి మా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. అండ్ అలానే నా టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ క్యాప్ ఆన్ హెడ్ ఏంటంటే సింపుల్ గా విజయ్ చేతిలో జోకర్ మాస్కులు ఉన్నాయి, అంటే విజయ్ డూప్ అనమాట, తీసుకున్నాం మేము. సో జోకర్ మాస్కులు 2 ఉన్నాయి అండ్ నా దగ్గర ఒక 2 క్యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం పార్టిసిపేట్ చేసిన, అక్కడ నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆ మాస్క్ వేసేసుకుంటారు. ఆ మాస్క్ వేసుకున్న తర్వాత మీకు ఏమీ కనిపించదు, యు ఆర్ వెరీ బ్లైండ్. ఇలా వెతుక్కుంటూ వెళ్ళి మీకు అప్పుడు ఈ క్యాప్ ఇచ్చేస్తాం. ఇద్దరు ఫ్రెండ్స్ వెతుకుతూ పెట్టేసారు క్యాప్. అంటే ఒకరి హెడ్ మీద క్యాప్ పెట్టాలి. అండ్ మన టీం ఆడినప్పుడు వాళ్ళ టీం ఆడినప్పుడు టైమర్ ఉంటుంది. సో మన టీమ్ లో ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ కి హెడ్ క్యాప్ పెడతారా లేదా వాళ్ళు పెడతారా, టైమర్ విల్ డిసైడ్ లైక్ మీరు విన్నారా లేదా మేము విన్నాయమా అని. ఓకేనా? సో మనకైతే క్లియర్ కదా. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? ఫస్ట్ మీరు ఆడుతున్నారా? మా టీం మనమే ఆడుతున్నాం, మేము రెడీ. సో ఇద్దరు ఫస్ట్ మాస్క్ తీసేసుకోండి, మాస్క్ వేసేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇద్దరు రెడీగా ఉన్నారు విత్ మాస్క్ లు. ఇప్పుడు క్యాప్లు ఇవ్వాలి. సో మీ క్యాప్స్ మీరు తీసుకొని ఇస్తున్నాను.
సో గెట్ సెట్ గో. ఓకే సో ఫైన్, ఇక్కడ విజయ టీం కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆడేశారండి. ఇప్పుడు నా టీం రెడీగా ఉంది. సో గర్ల్స్ యు ఆర్ రెడీ? రెడీ? yes మాస్కులు వేసేసుకోండి. సో ఫైన్, ఇక్కడ నా టీం రెడీగా ఉంది అంటే బానుస్ టీమ్ ఇస్ రెడీ. సో విజయ టైమర్ కూడా నా చేతిలో రెడీగా ఉంది. ఓకే సో ఇక్కడ దీప్తి రెడీగా ఉంది, బాను అండ్ టైమర్ రెడీగా ఉందా? రవలి కూడా రెడీగా ఉంది అండ్ టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ రవలి గో. ఫైన్, దీప్తి అండ్ రవలి వెల్ ప్లేడ్, బాగా ఆడారు. అండ్ విజయ్ నీ టీం కూడా చాలా బాగా ఆడారు. బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు ఏంటంటే విన్నర్స్ అనౌన్స్ చేయాలి. yes విన్నర్స్ ని అనౌన్స్ చేసే టైం. సో నా టీం లో ఇద్దరు అమ్మాయిలు, దట్ ఈస్ విజయస్ టీం రీచ్ అయింది ఇన్ 2 minutes 5 seconds. ఓకే సో ఫైన్, అంటే విజయస్ టీమ్ 2 minutes 5 seconds లో రీచ్ అయితే బానుస్ టీమ్ ఇక్కడ రీచ్ అయింది ఇన్ జస్ట్ 1 minute 32 seconds లో. క్యాప్ ఆన్ హెడ్ లో కూడా మా టీమే విన్నర్స్. ఓకే సో ఫైన్, ఈ సెలబ్రేషన్స్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ రాబోతుంది. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా నీకోసం.
విజయ్ Yes. మన 2 గేమ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి అండ్ ఇప్పుడు ఉంది మనం థర్డ్ గేమ్ లో. యాక్చువల్ గా ఈ థర్డ్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చాలా బాగుంటది. బట్ బిఫోర్ టు దాట్ ఆ గేమ్ ని కాస్త బూస్టప్ చేయడానికి ఒక మంచి పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతుంది విజయ్. సో మ్యూజిక్ ప్లీజ్. ఘన ఘన ఘల్ ఘల్ మోపలై మోగింది నాలో నీ రాగం జనన జన ఝల్ ఝల్ రవ్వలై పొంగింది నాలో సంగీతం కదిలే పెదాల సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం ఎగిసే స్వరాల జతలో విలీనమవగా జ్వలించి సమయం మహతి సునాద సుధగా తరించు కళమై సుమించి హృదయం తపమీ ఫలించి వరమై లభించు పదాల చలించే పదాల గమ్యం. సో గర్ల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో కేవు కేకకు మించిన ఒక గేమ్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. మరి ఆ గేమే మమమాస్. ఓకే సో ఫైన్ ఈ మమమాస్ ఆడడానికి నా టీం అంటే బానుస్ టీం నుంచి కూడా 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. ఓకే సో మమమాస్ లో మాస్ గా ఆడడానికి మా టీం నుంచి కూడా 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో లెట్స్ ప్లే మమమాస్. ఓకే సో ఇక్కడ చూస్తే 2 రింగ్స్ అండ్ 2 రింగ్స్ లో స్మైలీస్ అండ్ ఇక్కడ బాను చేతిలో రోప్. ఏంటి గేమ్ ఏంటి మమమాస్ ఏంటి తెలుసుకోవాలనుందా? సో మా మాక్ చూడండి, మీకు సింపుల్ గా అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే సో ఫైన్. ఇంతకీ మమమాస్ ఆడడానికి ఎవరు రెడీగా ఉన్నారు? మీరా ఎవరు? మనం రెడీ. Okay, so మీరు ready, but then- యాక్చువల్ గా విజయ్ మనకి ఇక్కడ టైమర్ కూడా ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో ఇక్కడ రీచ్ అవుతారో దే విల్ బి ద విన్నర్స్. అర్థమైంది కదా? వాళ్ళ టీం నుంచి వాళ్ళు తక్కువ టైంలో రీచ్ అయినా, మన టీం నుంచి మనం తక్కువ టైంలో రీచ్ అయినా విన్నర్స్ ని అప్పుడు అనౌన్స్ చేస్తాం. సో గర్ల్స్ ఇంకో విషయం ఏంటంటే నేను బానుకి ఛాన్స్ ఇచ్చేసాను. సో మీరు అలా ఛాన్స్ అందుకే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి తను రింగ్ లోకి అలా కాకుండా సీరియస్ గా ఆడాలి. బాను టీం అయినా విజయాస్ టీం అయినా. ఓకే సో ఫస్ట్ వాళ్ళ టీం ఆడతారంట. యాజ్ యూజువల్ గా టైమర్ ఉంటుంది. Okay, so let's play Mamamas. So get set go. వెల్ ప్లేడ్. బాగా ఆడారు బానుస్ టీమ్ అండ్ విజయ్ నీ టీం రెడీయా? రెడీయా? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇద్దరు. వచ్చేసేయండి. సో లెట్స్ ప్లే మమామాస్. ఓకే సో చెప్పడం మాత్రం చాలా మాస్ గా చెప్పారు, బట్ ఇక్కడ మాస్ పర్ఫార్మెన్స్ మాకు చూపించారు. ఓకే శృతి అండ్ ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. సో బాను టైమర్ కూడా రెడీగా ఉంది కదా? yes సో okay గెట్
సెట్ గో. ఓకే సో ఫైన్, ఈ మమ్మ మాస్ రౌండ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. కాబట్టి ఇక్కడ మా అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 1 minute 15 seconds లో. ఓకే సో విజయాస్ టీమ్ రీచ్ అయింది ఇన్ 1 minute. సో ఫైన్, యాక్చువల్ గా ఈ మమ్మ మాస్ లో విన్నర్స్ కూడా విజయాస్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ పర్ఫార్మెన్స్ కూడా సిద్ధంగా ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. సో ఫైన్ విజయ్, ఇప్పుడు మనం ఉన్నాం యాక్చువల్ గా లాస్ట్ గేమ్ లో. ఈ లాస్ట్ గేమ్ ఎలా ఉంటది అంటే బ్యాటిల్. ఏంటి నువ్వు గొప్ప నాకేమన్నా? హలో నువ్వేనా గొప్ప? హలో ఎక్కువ చేయకు, నువ్వు మానహాని చేయకు. అసలు ఏంటి నువ్వు అక్కడ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఈ సపోర్ట్ చాలు నాకు. ఏం చేస్తారు వాళ్ళు? మా అంటే గేమ్ ఆడతారు. సరే ఏం చేస్తారు? మా అంటే వాళ్ళు గేమ్ ఆడతారు. అక్కడ గేమ్ ఆడడానికి, ఇక్కడ మాస్, ఇక్కడ ఏం చేయడానికైనా వీళ్ళు రెడీ. ఇక్కడ సరే వాళ్ళు మాసో మేం మాసో తేల్చుకుందాం. మీరు సయ్యా గర్ల్స్, మీరు సయ్యా. పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ హాట్ బ్యాటిల్ ని కాస్త చల్లపరచాలి అంటే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ సిద్ధంగా ఉంది. రాధే 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 గోవింద బృందవన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. రాధే 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 గోవింద బృందవన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. నందకుమార నవనిత చోర రాధే గోవింద బృందవన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. పురాణ పురుష పుణ్య శ్లోక రాధే గోవింద బృందవన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. ఎలా ఉంది? అది అలా ఉంటే చూస్తున్నాను. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఓవర్ చేసావనుకో వెళ్ళిపోతాను నేను. హ్యాపీగా వెళ్ళిపో, మనం ఆడుకుందాం. తెలుసా ఏంటి? ఆడుకుందాం. నేను వెళ్ళిపోతాను, నా చుట్టూ మొత్తం వీళ్ళంతా వచ్చేస్తారు. వెళ్తారా మీరు? ఎక్కువ చేయకు. ఒక్కసారి సయ్యా. ఆ ఎనర్జీ సరిపోదు ఇక్కడ. ఇప్పుడు చూడు గర్ల్స్ అయ్యా సై అంటే సై అంటే ఓకే. ఈ సై అంటే సై ఆడడానికి నా టీం అంటే బానుస్ టీం నుంచి కూడా 5 అమ్మాయిలు ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. విజయాస్ టీం నుంచి కూడా 5 అమ్మాయిలు టఫ్ బ్యాటిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సో యాక్చువల్లీ ఏం లేదు గర్ల్, సింపుల్ గా ఇక్కడ మనకి గ్రీన్ కార్పెట్ ఉంది. ఓకే, ఈ కార్పెట్ లో మనకు 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి చాక్లెట్ ఉంది, ఒకటి లెమన్ ఉంది, ఇంకొకటి బాల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మ్యాట్ ఉందో ఈ మ్యాట్ లో మాత్రం ఒక పర్సన్ అంటే మన టీం నుంచి ఒక పర్సన్ ఇందులో బోర్ లో పడుకోవాలి. రెస్ట్ ఆఫ్ ది 4 మెంబర్స్ 4 మాత్రం కార్నర్స్ లో లిఫ్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అన్నప్పుడు
ఇక్కడ నుంచి అక్కడి వరకు జర్నీలో పిక్ చేస్తూ అన్ని డ్రాప్ చేయాలి. అన్ని varieties, chocolates, balls, lemon, ఏది ఉంటది. లెమన్ అయినా సరే అన్ని వెరైటీస్ పిక్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్తూనే పిక్ చేయాలి. రిటర్న్ లో మాత్రం ఏది పిక్ చేయకుండా ఇక్కడికి వచ్చి డ్రాప్ అయిపోవాలి. మళ్ళీ ఏ పొజిషన్ లో అయితే తీసుకెళ్లారో అదే పొజిషన్ లో మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయాలి. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ నా టీం రెడీగా ఉంది సై అంటే సై ఆడడానికి అండ్ బోర్డ్ లో పడుకోవడానికి రాజేశ్వరి సిద్ధం అవుతుంది. సో రాజేశ్వరి అండ్ టీం వచ్చేసేయండి. Okay, so say ante say. So get set, go. చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 totally 19 chocolates. And ఇప్పుడు balls కౌంట్ చేద్దాం. You have only one ball and 0 lemons. So ఇప్పుడు బానుస్ టీమ్. ఓకే, సో గర్ల్స్ రెడీగా ఉన్నారు? ఒకసారి సై అంటే సై. గెట్ సెట్ గో. గెట్ సెట్ గో. ఫాస్ట్ గా వెళ్ళండి. మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 54. ఓకే, టోటల్ 54 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు లెమన్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 టోటల్ 6 లెమన్స్. ఓకే, వెల్ సో ఇప్పుడు మనం బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 టోటల్ 3 బాల్స్. అండ్ గర్ల్స్ ఇక్కడతో మన గేమ్ అవ్వలేదు, ఎందుకంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మేము ఇప్పుడు మీకు చెప్తాం. యాక్చువల్లీ ఆ ట్విస్ట్ ఏంటంటే వీ హ్యావ్ 3 వెరైటీస్. మనకు 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి లెమన్, ఒకటి బాల్, ఒకటి చాక్లెట్. సో ప్రతి దానికి ఒక చిన్న స్కోరింగ్ ఉందన్నమాట. ఈ స్కోరింగే డిసైడ్ చేస్తుంది. విల్ డివైడ్ ఇట్. ఆ ఫైనల్ స్కోరే విన్నర్స్ అనౌన్స్ చేస్తుంది. అంటే ఇట్స్ ఆల్ ఫేట్ అన్నమాట. లక్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్ అంతే. సో గర్ల్స్ ఫస్ట్ వాళ్ళ స్కోర్ మనం చూద్దామా, మన స్కోర్ వాళ్ళు చూస్తారా? చెప్పండి. ఆప్షన్ ఇస్ యోర్స్. వాళ్ళ స్కోర్. ఓకే గర్ల్స్, సో ఫస్ట్ మనం ఏ స్కోర్ తెలుసుకుందాం. బాల్స్. బాల్సా? 10 1 ball ki score 10. So 1 into 10. And now we have 19 chocolates. So 19 chocolates ki score. లచ్చిందేవి అనాలి మీరు. 50. ఓకే, 19 into 50. సూపర్. సో ఇప్పుడు మా స్కోర్. సో గర్ల్స్ ఏ స్కోర్ కావాలి ఫస్ట్? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 54. ఓకే, 54 చాక్లెట్స్ కి ఇప్పుడు మనం స్కోర్ తీస్తున్నాం. 10. సో 54 into 10.
సో 6 లెమన్స్ కి స్కోర్ కావాలంట. 6 into 50. ఎన్ని బాల్స్ ఉన్నాయి మీ దగ్గర? 3 balls. 3 balls కి స్కోర్ 100. సో 3 into 100. వెల్ సో ఇప్పుడు ఫైనల్ స్కోర్ తెలుసుకునే టైం. సో దానికన్నా ముందు ఒక చిన్న కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 10 9 8 7 6 5 4 3 2 1 and మా గర్ల్స్ దట్ ఈస్ విజయాస్ టీమ్ స్కోర్ 960. సూపర్. సో ఫైన్ ఈ సైలో మా గర్ల్స్ స్కోర్ చేశారు 1140. సైలో కూడా ఈ అమ్మాయిలే విన్నర్స్. సో ఈ హ్యాపీనెస్ లో ఒక వండర్ఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు. సో మ్యూజిక్ ప్లీజ్. అడగక ముందే వాళ్ళే చెప్తారు. సో గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో ఈ సూపర్ పర్ఫార్మెన్స్ తో సక్సెస్ఫుల్ గా ఇవాల్టి మన ఎపిసోడ్ డన్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్. ఓకే సో ఫైన్ విజయ్, యాక్చువల్ గా ఈ అమ్మాయిలను కలిసిన తర్వాత ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే చాలా షివర్ అయ్యా, బట్ తర్వాత అర్థమైంది అమ్మాయిల స్ట్రెంత్ స్టామినా ఏంటి అని. ఇంత ఫుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఇట్స్ మీ బాను అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్ ఇన్ జిల్ జిల్ జిగా. బై బై.